సో ప్రెజెంట్ రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్కి పద్మశ్రీ కానివ్వండి లేకపోతే పద్మభూషణ్ కానివ్వండి ఖచ్చితంగా ఆయన చేసిన సేవలకి ఆయన చేసిన ఇన్ని ఘనకార్యాలన్నిటికీ కూడా మీరు మాత్రం ఖచ్చితంగా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విధంగా అయితే ఎటు రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆ అపోజిషన్లో ఉన్న బీజేపీ మాత్రం మేము ఇవ్వము, దానికి గల కారణాలు ఇవి అంటూ చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన కారణాలకి ఎగ్జాక్ట్గా మంచి కౌంటర్ అయితే రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అసలు ఏమేం చెప్పారు ఏంటి? సో ఖచ్చితంగా గద్దర్ గారికి ఏదో పద్మ అవార్డ్స్లో ఏదో ఒకటి ఇప్పించండి అని రేవంత్ రెడ్డి గారు అయితే పైకి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు, బట్ ఈసారి మళ్ళీ నెక్స్ట్ వచ్చే టర్మ్లోనే ఇస్తారేమో ఆయన హోప్తో ఉన్నారనమాట. అయితే ఈ బండి సంజయ్ గారు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో అంటారనమాట, గద్దర్కి ఎందుకు ఇవ్వాలి, గద్దర్ వల్ల బీజేపీ కార్యకర్తలు అందరూ చనిపోయారు, ప్రాణ నష్టం చాలా జరిగింది, అట్లాంటి వాడికి నువ్వు అది ఏమంటావు అవార్డు అని చెప్పి ఆయన అయితే హేళనగా మాట్లాడటం జరిగింది. సో మళ్ళీ తర్వాత దానికి కౌంటర్గా ఇప్పుడు మీరు గద్దర్ గారికి కానీ అవార్డు ఏదో ఒకటి ప్రకటించకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణలో బీజేపీ ఆఫీస్ ఎక్కడుందో, మెయిన్ ఆఫీసులు ఎక్కడున్నాయో ఆ ఏరియాకి గద్దర్ అన్న పేరు పెడతాను ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అప్పుడు మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుందిరా అంటే గద్దర్ అన్న గల్లీలో ఉందని చెప్పుకునే స్థాయికి మిమ్మల్ని దిగజారుస్తా అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో మరి అది ఆలోచించుకుని కేంద్రం ఆయన మాటలను సీరియస్గా వాళ్ళు తీసుకోవాలని అనుకోవట్లేదు, వాళ్ళ పేరుతోనే మిమ్మల్ని పిలిపిస్తాను అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బీజేపీ పార్టీ ఆఫీస్ ఎక్కడన్నా అంటే గద్దర్ గల్లీలో ఉంది అని చెప్పి చెప్పుకునేలాగా చేస్తాను అనే స్థితికి తీసుకొస్తానని ఛాలెంజ్ చేశారనమాట. సో మరి ఇది మోడీ గారు కానీ ఆ పైనుంచి వాళ్ళు ఎవరైతే దీనికి ఈ అవార్డ్స్ చూస్తారో వాళ్ళు ఒకసారి కన్సిడర్ చేసుకుని ఆ గద్దర్ గారికి ఏదో ఒక పద్మ, ఎందుకంటే ఆయన రాతపూర్వకంగా పాటలు పాడినా కానీ ఏదన్నా కానీ ఆయన చాలా తెలంగాణ కోసం కొట్లాడాడని అందరికీ తెలుసు. అంటే బయట రాష్ట్రాల వాళ్ళకి కూడా ఆయన ఏం చేశాడు ఇన్సైడ్ అని తెలియదు, కానీ ఆయన పాట మటుకు ప్రతి ఊళ్ళో వినపడింది. అటు తెలంగాణనే కాకుండా బయట కూడా అందరూ ఆయన పాటలు విన్నారు, ఆయన గురించి తెలుసుకున్నారు. బట్ మరి ఆయన ఇన్సైడ్ రాజకీయాలు ఏం జరుగుతున్నాయో అది ఎవరికి తెలియదు. బట్ ఆయన పాటలకు ఆయన కళలకు గాను అది అవార్డు ఇస్తే బాగుంటుంది, అందరూ గుర్తు పెట్టుకున్నట్టు ఉంటుందని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గద్దరన్న గల్లీ అనిపించుకుంటారో, గద్దరన్నకి ఏదన్నా ఇస్తారో అయితే చూడాలి.